సమర్థిస్తారో చెప్పండి. కిరణ్ గారు, మా పార్టీ స్టాండ్ మేము స్టార్టింగ్లోనే నేను చెప్పేశాను. ఏం చెప్పాను? ఆక్రమణదారులు ఎవరైనా ఆక్రమణదారులే, నేరస్తులు ఎవరైనా నేరస్తులే. మీరు చర్యలు తీసుకోండి, ఉట్టి ఆరోపణలు, ప్రెస్ మీట్లు ఇవి కాకుండా మీరు పని చేయమనే చెప్తున్నాం. లెట్ us hope so అండి. అంటే వేరే అంశంలోకి వెళ్లే ముందు ఇంకొక మాట దీంట్లో ఆక్రమణల గురించి అదే అదే అది ఎలాగో తీసేశారుగా. ప్రభుత్వం చేసిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చేసిన గొప్ప పని ఏంటంటే ముందర ఆ రోడ్డు ఒకటి క్లియర్ చేశారు. అదొక్కటే మీరు చేసిన, మిగిలినవన్నీ అట్నే వదిలేశారు. అండ్ రెండో అంశం ఏంటంటే ఇప్పుడు ఈ ఆక్రమణల వ్యవహారం తెర మీదకి వచ్చింది కాబట్టి ఏ పార్టీకి ఆ పార్టీ ఒక డిమాండ్ చేయొచ్చు. ఇతరుల ఆక్రమణలు తొలగించండి అంటే అందరు ఆక్రమణలు తొలగిపోతాయి. ఇందాక కృష్ణాంజనేయులు గారు అన్నట్టు సమన్యాయం జరుగుతుంది. అంతేనా కృష్ణాంజనేయులు గారు? ఇతరుల ఆక్రమణలు తొలగించేయండి అంటే చాలు. ఏ పార్టీకి ఆ పార్టీ ఆ డిమాండ్ చేస్తే 4 పార్టీలకు నలుగురు ఇతరుల ఆక్రమణలు అన్ని తొలగించేస్తారు, అయిపోతుంది. ఇక రెండో అంశం వాసుదేవన్ గారు కేవలం హైడ్రాకు సంబంధించినటువంటి యాక్టివిటీ అక్కడ జరుగుతుంది కాబట్టే మాట వరుసగా మంత్రి నారాయణ మాట్లాడాడు. ఈ ప్రభుత్వానికి ఈ విధమైనటువంటి ఆక్రమణల తొలగింపు విషయంలో అసలు ఏ విధమైనటువంటి ఆలోచన కూడా లేదు. ఇది మీడియాకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ తప్ప ఇంకొకటి కానే కాదు. నేను బల్ల బుద్ధి చెప్పగలను. చాలా బ్లైటెంట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అందుకనే నేను చెప్తున్నాను, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ప్రకటన చేసిన తర్వాత మేము ఈ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నాం అనేటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన ఈ ప్రభుత్వం నుంచి యాక్టివిటీలోకి వెళ్ళాలి. వెళ్ళకపోతే దానివల్ల ఉపయోగం లేదు. మొదలవ్వాల్సింది ఎక్కడి నుంచి మొదలవ్వాలి? ఖచ్చితంగా కరకట్ట దగ్గర నుంచి మొదలవ్వాలి. మంత్రి సత్యనారాయణ రాజు, అదేవిధంగా బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు, అందరికి సంబంధించినటువంటి ఒకసారి రజనీ గారి దగ్గరికి వెళ్దాం. రజనీ గారు, ఇప్పుడు జనసేనకి అల్లు అర్జున్ గారికి మధ్య జరుగుతున్న వివాదంగా దీన్ని చిత్రీకరించడం వల్ల దీన్ని వైసీపీ సోషల్ మీడియా అడ్వాంటేజ్గా తీసుకొని అల్లు అర్జున్ని వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు, వైసీపీ ఖాతాలో. ఆయన పాపం మన తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే పిలిస్తే అక్కడికి కూడా వెళ్ళారు. ఆయన ఏంటి అభిమానులు పిలిస్తే వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, కాసేపు స్పెండ్ చేస్తున్నారు, వస్తున్నారు. శ్రీశైలం వెళ్ళింది కూడా ఆయన తన స్నేహితుడు కాబట్టి వెళ్ళాడు. అంతేగాని వైసీపీ కండువా వేసుకొని వైసీపీ జెండా పట్టుకొని అలాగే ఆ ఫ్యాన్ ఒకటి చంకలో పెట్టుకొని వెళ్ళి అక్కడేం ఫ్యాన్ తిప్పలా ఆయన. దాన్ని మీరు ఎక్కువ చేయటం వల్ల ఇప్పుడు ఏం చేస్తుంది, మీరు వైసీపీ ట్రాప్లో పడేట్టు స్పష్టంగా కనిపిస్తుంది. వైసీపీ సోషల్ మీడియా ఇట్స్ ఓనింగ్ అల్లు అర్జున్ కానీ తమ ఖాతాలో వేసుకొని ఓన్ చేసుకొని మీ మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తుంటే మీరు ఆ ట్రాప్లో పడిపోయి మీరు ఆవేశాలకు లోనవటం వల్ల మీకు నష్టం జరుగుతుంది. అది గుర్తించారో లేదో మరి? సార్ అఫ్ కోర్స్ సార్, అక్కడ కర్ణాటకకు సంబంధించిన మీటింగ్ కి వెళ్ళినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాన్ని వీళ్ళు కాంట్రవర్సీ చేశారు సార్. అందరూ బనైన్ అడ్వర్టైజ్మెంట్ కి, ఎవరెస్ట్ మసాలాకి, థమ్స్అప్లకి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నప్పుడు ఆయన చెయ్యడు, అది ఆయన ఇష్టం. అదే రకంగా పుష్ప సినిమా లాంటిది ఆయనకు వస్తే కొన్ని కోట్లు ఇచ్చిన ఆయన చేయడం, అది ఆయనకి నచ్చదు. అవతల వాళ్ళకి నచ్చిందంటే ఫిలిం ఇండస్ట్రీలో సూర్యకాంతం గారు ఎప్పుడు గయ్యాళ పాత్ర వేస్తారు. ఆవిడ ఒరిజినల్ గా గయ్యాళ అండి? గుడుంబ శంకర్ అంటే గుడుంబాన్ని ప్రోత్సహించినట్ట అండి? లేకపోతే పుష్ప అంటే రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేసుకోమనా అండి? కాదండి, ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి. ఈ రోజు అల్లు అర్జున్ వాళ్ళ భార్య సంబంధిత వాళ్ళందరూ రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు. సో అక్కడ సొంత రిలేషన్స్, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది, అక్కడ వాళ్ళ కోసం వెళ్లాల్సి ఉంటుంది. అంతేగాని మీరు అన్నట్టుగా ఫ్యాన్ పట్టుకొని ప్రచారం చేయలేదు. పోనీ జనసేనకు వచ్చి ప్రచారం అంటే చిరంజీవి గారు కూడా వచ్చి చేయలేదండి. సో మోర్ ఓవర్ ఆయన ఎవరు కుటుంబ సభ్యుల్ని రండి ప్రచారం చేయండి అని అడగడు. ఆయన ఒంటరి పోరాటం చేస్తాడు, అది ఆయన వ్యక్తిగత విషయం, అది ఆయన ఇంట్రెస్ట్. సో ఇక్కడ దొరికిందే ఛాన్స్ అని అవతల వాళ్ళు కుటుంబాల్లో మధ్య వేరియేషన్, దాని వల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటండి? రాష్ట్రానికి ఏమైనా నష్టం వస్తే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో అంతేగాని అల్లు అర్జున్ గారికి సంబంధించిన పుష్ప సినిమా గురించి కాంట్రవర్సీ, లేకపోతే అభిమానుల మధ్య కూడా వేరియేషన్ తెస్తున్నారండి. ఒకే సినిమాలో RRR మీరు చూస్తుంటే అటు చూస్తే ఆ కమ్యూనిటీ వాళ్ళు, ఇటు చూస్తే ఈ కమ్యూనిటీ వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటారేమో, కానీ వాళ్ళిద్దరు ఒక మంచి ఫ్రెండ్స్ అండి. మోరోవర్ మంచి ఫ్రెండ్స్. దాన్ని అర్థం చేసుకోవాలి. ఖైదీ నెంబర్ 786 అన్నంత మాత్రాన ఈ రోజు ముద్రాయిల్ని ప్రోత్సహించినట్టు కాదండి. ఆయన చెప్పిన ఒకే ఒక్క పదం ఈ రోజు స్మగ్లర్లని ప్రోత్సహిస్తున్నట్టుగా కొంత కూడా సినిమాల్లో చూపిస్తున్నారు అంటే దాని ఉద్దేశం దానిలో మారిపోమనండి. భారతీయుడు సినిమా వచ్చింది, ఎవరైతే లంచం తీసుకునే వాళ్ళు ఏమైనా తగ్గారా అండి? లంచం తీసుకోవడం ఏమైనా మానేశారా? సినిమాలు 3 గంటలు చూసి ఎంటర్టైన్మెంట్, లేకపోతే రష్మిక మందాడ కోసం వస్తారో, ఈయన యాక్షన్ కోసం వస్తారో, ఈయన గెటప్ కోసం వస్తారో, అందరితో అయిపోతుంది. ఆ సినిమా చూసినంత మాత్రాన రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేయాలని ఎవరికి ఉండదండి. ఆయన కూడా అక్కడ